నమస్కారం. భూమి సమస్యలతో మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు తరచుగా వినిపించే మాట మా చేతిలో ఏమీ లేదండి. కాని ఈ మాటలో నిజమెంత? అసలు వాళ్ల చేతిలో ఏమీ లేదా, లేక మనకు తెలియని ఏదైనా అధికారం వాళ్ల దగ్గర ఉందా? ఈరోజు మనం అధికారుల ఈ మాట వెనుక దాగి ఉన్న ఒక శక్తివంతమైన చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఈ విషయాన్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం. రామయ్య అనే రైతు కథ. ఆయన తన భూమిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు, కాని వ్యవస్థ ఆయనకు సహాయం చేసేలా కనిపించట్లేదు. ఇది రామయ్య పరిస్థితి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒకవైపు దొంగ పత్రాలతో భూమి పోతోంది, మరోవైపు అసలు నిజం తెలిసిన సాక్ష్యేమో నేను రాను అంటున్నాడు. ఇక ఆఫీసరేమో అతన్ని పిలిచే పవర్ నాకు లేదు అని చేతుదెత్తేశారు. ఇప్పుడు రామయ్యకు దిక్కెవరు? ఇది రామయ్య ఒక్కడి సమస్య కాదు, మనలో చాలామంది ఎదుర్కొనే పరిస్థితే ఇది. మరిప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే, ఆ ఆఫీసర్ చెప్పింది నిజమేనా? నిజంగానే సాక్షిని పిలిపించే అధికారమాయనకు లేదా? లేకపోతే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చెబుతున్న మాట? ఈ విశ్లేషణలో మనం ఇదే తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక సెక్షన్లో దాగి ఉంది. ఉదాహరణకి, కొత్తగా రాబోయే భూభారతి చట్టం 2025 అనే ఒక చట్టాన్ని తీసుకుందాం. ఈ చట్టంలోని సెక్షన్ డివర్స్ అధికారుల చేతిలో ఒక రహస్య ఆయుధం లాంటిది. ఇది మొత్తం ఆటనే మార్చేయగలదు. అసలు ఏంటి సెక్షన్ 17? చాలా సింపుల్. భూమికి సంబంధించిన ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు తహసీల్దార్, ఆర్డీఓ లేదా కలెక్టర్ వీళ్లందరికీ ఒక సివిల్ కోర్ట్ జడ్జికుండే అధికారాలన్నీ వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, విచారణ టైంలో తహసీల్దార్ ఆఫీస్ ఒక ఆఫీస్లా కాదు, ఒక కోర్ట్లా పనిచేస్తుందన్నమాట. ఈ ఒక్క మాట గుర్తుతెట్టుకోండి చాలు. అధికారి కూర్చున్న కుర్చీ మామూలుది కాదు, అది న్యాయం చెప్పే న్యాయమూర్తి కూర్చునే పీఠం కూడా. ఈ విషయం మనకు తెలిస్తే చాలు, చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. సరే, ఈ సివిల్ కోర్ట్ పవర్స్ అంటే ఏంటి? భయపడాల్సిన పనిలేదు. రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా సరే విచారణకు హాజరుకండి అని అధికారికంగా సమ్మన్లు పంపగలరు. రెండవది, కేసుకవసరమైన ఏ డాక్యుమెంట్నైనా అది ఎవరి దగ్గరున్నా సరే వెంటనే దాన్నిక్కడ ప్రవేశపెట్టండి అని ఆదేశించగలరు. అంటే ఇది మన చేతిలో ఉన్న ఒక లీగల్ షీల్డ్ అనమాట, ఒక చట్టపరమైన కవచం. మరి ఈ కవచం మనకెలా ఉపయోగపడుతుంది? దాన్ని ఎలా వాడాలి? ఇప్పుడు చూద్దాం. ఏ చట్టానికైనా రెండు వైపులుంటాయి కదా, దీనిక్కూడా అంతే. ఒకవైపు ఇది మనకు చాలా మంచిది. మనం అడిగితే అధికారి మొండికేస్తున్న సాక్షుల్ని పిలిపించి అసలు డాక్యుమెంట్లను తెప్పించి తీరాలి. కాని మరోవైపు చూస్తే ఇదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులు కావాలనే విచారణను ఆలస్యం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ సెక్షన్ 17 ఎందుకు ఇంత స్పెషలో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ అధికారాలు ఎప్పటినుంచి ఉన్నాయా, లేక కొత్తగా వచ్చాయా? ఈ హక్కుల ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. చూడండి, 1971 చట్టంలో అధికారులకు ఇలాంటి విచారణా అధికారాలు ఉండేవి. కాని 2020లో వచ్చిన కొత్త చట్టం ఆ విచారణ ప్రక్రియనే పూర్తిగా తీసేసింది. దాంతో ఈ అధికారాలు లేకుండా పోయాయి. ఇప్పుడు మనం ఉదాహరణగా తీసుకున్న 2025 భూభారతి చట్టంతో ఆ కీలకమైన విచారణాధికారాలు మళ్లీ తిరిగొచ్చాయన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఎంత పెద్దదో చూడండి. 2020లో అయితే విచారణ అనేదే లేదు. ఇప్పుడు పూర్తి సివిల్ కోర్టులా విచారణ జరుగుతోంది. అప్పుడు అధికారులు పవర్ లేదనేవాళ్లు. ఇప్పుడు సమ్మన్లు పంపడం వాళ్ల బాధ్యత. రికార్డులను తెప్పించడం అప్పుడు ఆఫీసర్ ఇష్టం, కాని ఇప్పుడది వాళ్ల చట్టపరమైన విధి. సరే, చట్టం గురించి అంతా తెలిసింది. కాని ఆఫీసర్స్ మాట వినకపోతే ఏం చెయ్యాలి? లొసుగులు వెతికితే మన పరిస్థితి ఏంటి? వాళ్లని జవాబుదారీగా మార్చడానికి మన చేతిలో ఏ టూల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఇకపై ఎవరైనా ఆఫీసర్ నాకు పవర్ లేదు అంటే మీరు ధైర్యంగా, స్పష్టంగా ఈ మాట చెప్పండి: సార్, సెక్షన్ 17(1) ప్రకారం మీకు సివిల్ కోర్ట్ అధికారాలున్నాయి. దయచేసి సాక్షికి సమన్లు పంపండి మరియు అవసరమైన రికార్డులను తెప్పించండి. అప్పటికీ వాళ్లు వినలేదనుకోండి, మాట దాటవేస్తున్నారు. అప్పుడేం చెయ్యాలి? సింపుల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్లపై అధికారికి ఇదే విషయంపై రాతపూర్వకంగా ఒక ఫిర్యాదివ్వాలి. ఫిర్యాదుతో పాటు మన చేతిలో మరో బ్రహ్మాస్త్రముంది. అదే ఆర్టీఐ, అంటే సమాచార హక్కు చట్టం. అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టడానికి, వాళ్లు ఎందుకు పని చెయ్యట్లేదో అడగడానికి ఇది మనకున్న అత్యంత పదునైన ఆయుధం.
ఆర్టీఐలో ఏం అడగాలో కూడా చెప్తాను. ఈ 3 ప్రశ్నలు సూటిగా అడగండి. 1. ఈ కేసులో సాక్షులకు సెక్షన్ 17 కింద సమ్మన్లు పంపారా? పంపి ఉంటే వాటి కాపీలివ్వండి. 2. కీలకమైన డాక్యుమెంట్లను అధికారికంగా తెప్పించి పరిశీలించారా? 3. మీకు కోర్టు అధికారాలు ఉన్నప్పటికీ వాటిని వాడకుండానే ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? సరైన కారణం చెప్పండి. ఈ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. మరి ఇంత చేసినా అధికారి తన డ్యూటీని పట్టించుకోకపోతే, కావాలనే తప్పు చేస్తే, అప్పుడు చట్టం ఏం చేస్తుందో, దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు అండగా ఈ 3 చట్టాలున్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటిది కొత్త చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఒక అధికారి కావాలని తప్పుడు ఆర్డర్లిస్తే అతన్ని ఉద్యోగంలోంచి తీసేయొచ్చు. రెండవది భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం తప్పుడు సాక్ష్యానికి సహకరించడం కూడా నేరమే. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్టికల్ 300A మన ఆస్తి హక్కుకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. ఎవరూ మన ఆస్తిని చట్టవిరుద్ధంగా తీసుకోలేరు. అందుకే అంటాను, సెక్షన్ 17 అనేది అధికారి చేతిలో ఉన్న ఒక మామూలు పెన్ను కాదు, అది ఒక గద, న్యాయాన్ని నిలబెట్టడానికి వాడాల్సిన ఒక శక్తివంతమైన ఆయుధం. చూసారా, చట్టం మనకు ఆయుధాన్నిచ్చింది, అధికారాన్నిచ్చింది, కాని దాన్ని వాడాల్సింది మనమే. అది సరిగ్గా ఉపయోగించబడుతుందో లేదో చూడాల్సిన బాధ్యత కూడా మనదే. మరి ఈ సమాచారంతో మనం దాన్ని ఎలా సాధిస్తాం? ఆలోచించండి.